హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు కదా. ఆయనకి ఈరోజు నేను పూజ చేసుకునే అదృష్టం ఆయన నాకు కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్య స్వామి. నీకు పూజ చేసే అదృష్టాన్ని నాకు కల్పించిన అదృష్టవంతురాల్ని. ఈరోజు నేను సుబ్రహ్మణ్య స్వామికి ఎలా పూజ చేసుకున్నానంటే, ఆయన ముగ్గు వేసుకున్నాను. 6 దీపాలు పెట్టాలి, కాకపోతే నేను 11 దీపాలు పెట్టాను. సుబ్రహ్మణ్య స్వామి కోణం అంటారు. ఆ కోణం వేసుకొని మధ్యలో ఆయన బొట్టు పెట్టుకొని ఆయనకి పూజ చేసుకున్నాను. ఈరోజు ఆయనకి ఇష్టమైన పాలు, మిరియాలు, బెల్లం. ఆ పాలంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టం అంట. అందుకని నేను అలా తయారు చేసుకొని పాలు, ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు ఇవి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, కరావలంబ సూత్రం, అష్టకం, అలాగే ఒక మాల ఓం స్కందాయ నమో, ఓం స్కందాయ నమో, ఓం స్కందాయ నమో, ఓం సాం శరణభవ, ఓం సాం శరణభవ, ఓం సాం శరణభవ, ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. ఈ మంత్రాలు ఒక్కొక్క మాల చేసుకున్నాను. అంటే ఓం స్కందాయ నమో 108 సార్లు, ఓం సాం శరవణభవ 108 సార్లు, ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ 108 సార్లు చదువుకున్నాను. ఆయన అనుగ్రహం సదా మన మీద ఉంటే మన పిల్లలకి ఏ కష్టాలు మన పిల్లలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకునే అనుగ్రహాన్ని అందరూ పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం స్కందాయ నమః.